అతను చదివింది బీటెక్. ఓ ప్రైవేట్ కాలేజీలో చిరుద్యోగం. ఆర్థిక ఇబ్బందులతో ర్యాపిడో డ్రైవర్ అవతారమెత్తాడు. ఆ ర్యాపిడో ప్రయాణమే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ క్రమంలో పరిచయమైన మైనర్తో కలిసి అక్రమ బాట పట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. ఇంతకీ అతను చేసిన నేరమేంటి? పోలీసులకు ఎలా చిక్కాడు? సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశ ఓ వ్యక్తిని కటకటాల పాల్చేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడ్డాడు. అందుకోసం మైనర్తో కలిసి గొలుసు దొంగతనాలు చేస్తూ చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొత్తపల్లికి చెందిన రాజారావు బీటెక్ చేసి ఓ ప్రైవేటు కళాశాలలో చిరుద్యోగం చేస్తున్నాడు. కుటుంబ పోషణ భారమైన రాజారావు డబ్బు సరిపోక ర్యాపిడోలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో పరిచయమైన మైనర్తో కలిసి గొలుసు దొంగతనాలు చేసేందుకు స్కెచ్ వేశాడు. ఇతని పేరు మోదుగు రాజారావు. ఇతను బేసికల్గా గంపలగూడెం మండలం కొత్తపల్లి గ్రామం నివాసి. అక్కడ చదువుకున్న తర్వాత బీటెక్ జేఎన్టీలు చేయడం జరిగింది. తర్వాత ఇతను పార్వతీపురంలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేయడం జరిగింది. లవ్ చేసి తర్వాత ఇద్దరు కలిసి ఉంటాం. తర్వాత ఫైనాన్షియల్గా ఇతనికి వెసులుబాటు లేక ఇతనం చేయడానికి ఎంచుకొని ఇతనికి ఒక ఫ్రెండ్ సహాయపడ్డాడు. అతను జోనైల్ బాలుడు. అతను ర్యాపిడో వేసేవాడు. ఆ ర్యాపిడో వేసినప్పుడు వాళ్ళ బాలుడు యొక్క అక్కగారు ఇక్కడ వికాస కాలేజీలో ఆమె ఇంజనీరింగ్ చదువుతూ ఉంటే ఆవిడని చూడటానికి వచ్చినప్పుడు ఈ ర్యాపిడోని బుక్ చేసుకున్నప్పుడు ఆ ర్యాపిడో ద్వారా అతనికి పరిచయం అయింది. ఇతడికి కొద్దిగా స్నేహం ఏర్పడేసి అతనికి డబ్బులు అవసరం ఉందని చెప్పడంతో వీళ్ళు ఇద్దరు కలిసి దొంగతనం చేయాలని నిర్ణయించుకొని ఈ రకంగా చేస్తే మనకి డబ్బులు వస్తే మనం సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనతో చెప్పి దొంగతనం 6వ తారీఖు నాడు 7వ తారీఖు చేయడం జరిగింది. నిందితులు దొంగతనం చేసేందుకు నగరంలోని నిర్మానుష్య ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించారు. నేరం చేసిన తరువాత తప్పించుకోవడానికి సులువుగా ఉండే మార్గాలను ఎంచుకున్నారు. ఈ నెల 6వ తేదీన ఓ వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ చేసి పరారయ్యారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ నెల 6వ తారీఖు నాడు ఆఫ్టర్నూన్ సుమారు 12 గంటల సమయంలో రోడ్లో రావి చెట్టు దగ్గర ఉన్న స్టీల్ షాప్లో ఒక ముసలమ్మ గారు షాప్ రన్ చేస్తూ ఉండే దాంట్లోకి వెళ్ళి ఒక ఇద్దరు మోటార్ సైకిల్ మీద ఒక అతను ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ మీద వెళ్ళి మోటార్ సైకిల్ అంటే సుజుకి యాక్సెస్ బండి మీద వెళ్ళి బండి కొద్దిగా ముందుగా ఆపుకొని ఒక మనిషి వచ్చేసి మా ముసలమ్మ దగ్గర ఉన్న గొలుసుని లాక్కెళ్ళడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ తెల్లారి 7వ తారీఖు నాడు మన పుట్ట రోడ్లో రామనగర కట్ల పుట్ట రోడ్లో కూడా ఒక లేడీ తాడేపల్లికి వెళ్ళి వాళ్ళ అదేదో ఫంక్షన్ చూసుకొని నడుచుకుంటూ వస్తా ఉన్న లేడీ దగ్గర కూడా ఒక చైన్ స్నాచింగ్ ఇదే స్కూటర్ మీద సుజుకి స్కూటర్ మీద వెళ్ళి అక్కడ చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరంలో ఉన్న సీసీ కెమెరాలను జల్లెడపట్టి నిందితులు వినియోగించిన బైక్ నంబర్ ఆధారంగా వారిని గుర్తించారు. దాంట్లో చిన్న క్లూ వచ్చింది ఏంటంటే మనకి ఏపీ పార్టీ బీడీ 2 అని వచ్చింది. రిమైనింగ్ 3 నెంబర్లు కనిపించలే. మనకి కనిపించకపోవడంతో మళ్ళీ ఒక కానిస్టేబుల్ దాన్ని మన బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఆర్టీఓ ఆఫీస్కి మెయిన్ స్టేట్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఆ యొక్క నెంబర్ తీసుకోవటం, ఆ నెంబర్ పలానా నెంబర్ అని ట్రేస్ కావటం. ఆ ట్రేస్ అయినంత వెంటనే మళ్ళీ ఆ యొక్క నెంబర్ గల దానికి అడ్రస్లు మన స్టేట్ వైడ్గా నెంబర్లు తీస్తే దానికి మొత్తం 28 జిల్లాలలో మన విజయవాడ సిటీకి ఒక 4 ప్లస్ గుంటూరు జిల్లాకు ఒక 2 రావటం ఆ నెంబర్ తోటి. మళ్ళీ అదే బ్లూ కలర్ వెహికల్ ట్రేస్ చేసుకొని దాని యొక్క నెంబర్ తోటి పూర్తిగా తీసుకుంటే ఒక అడ్రస్ మన దర్శపేట రావటం. దాని మీద వెంటనే మళ్ళీ మానవాళ్ళు ఆ సీసీటీవీస్లో ఇతను కొద్దిగా ఫోటో కూడా మన ఫిగర్ కొద్దిగా క్లారిటీగా ఉంటే దాన్ని మళ్ళీ నాటిగ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించేసి ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ యొక్క ఫోటోను డెవలప్ చేస్తే మనకు ఒక ఫిగర్ వచ్చింది. ఆ ఫిగర్ తోటి ఇతని ఫిగర్ని టాలీ చేస్తే మనకి టాలీ అయింది. నిందితులను నర్సీపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దొంగలించిన బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని తక్కువ సమయంలో చోరీ కేసు ఛేదించామని ఏసీపీ దామోదర్ తెలిపారు. వీళ్ళు అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతూ దర్శపేట దగ్గర పడమట సిఐ గారు మన యొక్క క్రైమ్ స్టాఫ్ అంతా కూడా పలానాడని చెప్పి తెలిసింది. దాని మీద
మనకి ఇన్ఫర్మేషన్ ఉండేసి టక్కున క్యాచ్ చేసి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఆ ముద్దాయి దగ్గర నుంచి ఇద్దరు బందర్ రోడ్లో ఉన్న స్టీల్ షాప్ దగ్గర దొంగిలించిన ముసలమ్మ దగ్గర బంగారపు గొలుసు, మరి అదేవిధంగా అక్కడ మన పుట్ట రోడ్లో నడుచుకుంటూ వెళ్ళిన వ్యక్తి దగ్గర నుంచి దొంగిలించిన వస్తువులు రెండింటిని కూడా రికవర్ చేసి ఈరోజు అరెస్ట్ చేయించడం జరిగింది. మెయిన్గా ఏంటంటే మనకి టెక్నాలజీని మెయిన్గా సీసీ కెమెరాలు సిపి గారు ఇక్కడ మన సిటీలో సుమారుగా ఎన్టీఆర్ డిస్టిక్లో 10,000 సీసీ కెమెరాలు పెట్టించడం జరుగుతుంది. అన్ని సీసీ కెమెరాల ద్వారా మనకి ఈ మధ్యకాలంలో మనకి మన ఆటోనగర్లో ఒక లేడీని మర్డర్ చేసాడు. ఆ మర్డర్ కేసు కూడా ఓన్లీ 100% సీసీ కెమెరా. ఈవినింగ్ 6 o'clock మర్డర్ అయితే మళ్ళీ తెల్లారుజాము 4:30కి మనకి ముద్దాయి దొరకడం జరిగింది. ముద్దాయిని కూడా పట్టుకోవడం జరిగింది. అత్యాధునిక సాంకేతికతతో ఎప్పటికప్పుడు నేరస్తుల మీద నిఘా పెడుతున్నామని, తప్పు చేసిన వారు తప్పించుకోలేరని పోలీసులు హెచ్చరిస్తున్నారు.